మల్టీనేషనల్ సీడ్ కంపెనీల కోసమే కేంద్రం విత్తన చట్టం తెస్తుందన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. హైదరాబాద్లో కేంద్ర సీడ్ బిల్లు డ్రాఫ్ట్పై రైతు కమిషన్ ఆధ్వర్యంలో సమీక్ష చేశారు. కేంద్ర బిల్లుపై చర్చించి అభిప్రాయాలు చెప్పారు రైతు సంఘాల నేతలు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, రైతు సంఘాల నాయకులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగ నిపుణులు, రైతులు పాల్గొన్నారు. అందరి అభిప్రాయాలను సేకరించిన రైతు కమిషన్ ఓ నివేదిక రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపనుంది. అనే మాట మాట్లాడుతున్నప్పుడు బాధ్యతగా వ్యవసాయ రైతు కమిషన్ మేము ఈ చట్టం విషయంలో కమిషన్కు బాధ్యత ఉన్నది కాబట్టి ఈరోజు రాష్ట్రం బయట రైతులు, శాస్త్రజ్ఞులు, అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఎన్జిఓలు ఒకరేమిటి అందరినీ సంప్రదించి ఈరోజు విస్తృతంగా చర్చ జరిగింది. ఇంకా దీని విషయంలో ఇంకా ఏమైనా మిగిలిపోతే మాట్లాడి సమగ్రమైన చట్టము రేపు రావాలి అనే మాట అగ్రికల్చర్ కమిషన్ ఇందులో ఏ సవరణలు చేయాలి అనేది ఇంకా సంపూర్ణంగా వివరంగా మాట్లాడిన తర్వాత దాన్ని ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఏం చేయాలి అనేది కమిషన్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదటగా కమిషన్ తన బాధ్యతగా ప్రభుత్వానికి అందజేస్తుంది. దాని తర్వాత ఎవరెవరికి ఇవ్వాలి, ఏం చేయాలి అనేది కమిషన్ నిర్ణయం చేస్తుంది. ఈ డ్రాఫ్ట్లో ఉన్నటువంటి అంశాలను మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం అనేటువంటి ఒక చర్చ చాలా లోతుగా జరిగింది. రైతులు ఇవాళ విత్తనాలు తీసుకొని పంట వేసిన తర్వాత నష్టం జరిగితే ఎక్కడ అడగాలో తెలియదు. ఆ నష్టపరిపించేటటువంటి వ్యవస్థ కూడా ఎక్కడ లేదు. కాబట్టి ఆ వ్యవస్థను అన్న పొందుపరిస్తేనే ఈ రైతులకు న్యాయం జరుగుతున్నటువంటి దిశగా ఇవాళ అందరూ కూడా మాట్లాడడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే కోరుకుంటా ఉన్నది. రైతుల కాంపన్సేషన్ పెట్టాలి, అట్లాగే విత్తనోత్పత్తి రైతులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి నష్టం జరిగితే కూడా నష్టపరిహారం ఇప్పించాలి. అట్లాగే ధరల నియంత్రణ, ధరలు కూడా అడ్డగోలుగా ధరలు పెంచి ఆ విత్తన కాస్ట్ను పెంచి రైతులను నష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటుగా ఈ వ్యవసాయం అనే రాష్ట్ర పరిధికి సంబంధించినటువంటి అంశము ఈ రాష్ట్రానికే పూర్తి హక్కులు ఇచ్చే విధంగా చట్టంలో ఉండాలి. ఇప్పుడు వచ్చినటువంటి డ్రాఫ్ట్లో ఎక్కడ కూడా రాష్ట్రానికి హక్కులు కూడా లేకుండా చేసింది. ఏదున్నా కేంద్రానికే పంపాలి, వాళ్ళు చెప్పిన తర్వాత జరగాలన్నటువంటి ఒక అంశం ఉంది. కాబట్టి రాష్ట్రానికే పూర్తి స్థాయి హక్కులు ఇచ్చి వ్యవసాయాన్ని కాపాడుకునే దిశగా చట్టంలో ఉండాలనేటువంటిది మా అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. పంట మొత్తం ఆ కాలానికి అయ్యే అది, తర్వాత అప్పు తీసుకొచ్చుకుంటే దానికి వడ్డీ, ఇవన్నీ కూడా కాంపెన్సేషన్ అవన్నీ కూడా పొందుపరచాలి. ఇంకొక చక్కటి విషయం ఇంకొకరు కూడా గెస్ట్ ప్రస్తావించారు. అదొకటి ఏంటంటే ఈ ఏమంటారు కంటెంప్ట్, వాళ్ళు ఎప్పుడైతే లాలు అన్ని పొందుపరిచినప్పుడు దాని లూప్ హోల్స్ ఆధారంగా విత్తన కంపెనీలకు మీరు ఖచ్చితంగా మీరు కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పినాక కూడా వాళ్ళు కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని వాళ్ళు కంటెన్ చేస్తే ఎట్లా, వాళ్ళు ఆదేశాలు అమలు పరచకపోతే కూడా మళ్ళా వాళ్ళను ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది కూడా ఇందులో పొందుపరుచుంటే బాగుండేది. అదొకటి. ఇట్లా రకరకాల మిశ్రితమైన అన్ని రకాలు సజెషన్స్ మాకు రావడం జరిగింది. సో అన్నీ మేము ఇవాళన్నీ క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము పంపడం